గుర్తుపెట్టుకో, ఒకరు నీ కళ్ళను పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు అంటే దాని అర్థం ఇదే. కృతజ్ఞత అనేది అన్ని సద్గుణాల్లో గొప్పది మాత్రమే కాదు, వాటన్నిటి మాతృమూర్తి కూడా. తెలివైన వారు సమస్యలను ఎప్పుడూ కూడా పరిష్కరిస్తారు, మరి మేధావులు వాటిల్ని నిరోధిస్తారు. నేను పోరాట యోధుడిని కాదు, కానీ నా మనస్సులో నేను ప్రతిరోజు కూడా పోరాడుతూనే కదా ఉంటారు. మనమంతా మన ఎంపికలం. కేవలం నీకై నువ్వు ఓ గొప్ప కథను ఖచ్చితంగా రూపొందించుకో. డబ్బుని దొంగలించవచ్చు, నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎవ్వరూ దొంగలించలేరు కదా. గుర్తుపెట్టుకో, కొంతమంది మార్పుని అస్సలు ఇష్టపడరు, కానీ దాని ప్రత్యామ్నాయం ఒక విపత్తు అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా మార్పుని స్వీకరించే తీరాలి కదా. ఇప్పటి వరకు నైతికత గురించి నాకు తెలిసింది ఏంటి అంటే, నువ్వు తర్వాత మంచిగా అనుభూతి చెందేది నైతికమైనది, చెడుగా అనుభూతి చెందేదే కదా అనైతికమైనది. రాయి గట్టిదే, కానీ నీ గుండె అంతకంటే గట్టిది కదా. మనం గొప్పతనానికి దగ్గరగా ఉండాలి అంటే మన వినయం కూడా ఎప్పుడు గొప్పగానే కదా ఉండాలి. అప్పుడే గొప్పగా తయారవుతాం. అందరూ అడిగేదల్లా నువ్వు ఈరోజు నీ పని నీ జీవితంలోనే ఉత్తమంగా చేయమని. ముందు వారు నిన్ను విస్మరిస్తారు, తరువాత వారు నిన్ను చూసి నవ్వుతారు, తరువాత వారు నీతో పోరాడుతారు. ఖచ్చితంగా తరువాత నువ్వు గెలుస్తావు, గెలిచే తీరుతావు కూడా. ఆత్మ ఆలోచనల రంగుతో పూర్తిగా అద్దపడుతుంది. ఒకేసారి 2 కుందేళ్లను వేటాడేవాడు అసలు ఒక్కటైనా పట్టుకోగలరా చెప్పు. శ్రేష్టత అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది ఆకస్మికమనేది అస్సలు కాదు. ఎక్కువ డబ్బు లేనివాడు సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను చాలా సులువుగా తీసుకుంటాడు. గొప్పతనం జాతి నుండి కాదురా, జ్ఞానం నుండి వస్తుంది అని తెలుసుకో. నీ శత్రువుతో పడుకున్న స్త్రీని ఎప్పుడూ నువ్వు నమ్మకు, జాగ్రత్త. అసమాన విషయాలను సమానంగా చేయడానికి ప్రయత్నించడమే కదా అసమానత యొక్క అతి చెత్త రూపం. బిజీగా ఉన్నవాడిని ఖాళీగా ఉండే స్నేహితులు చాలా అరుదుగా సందర్శిస్తారు. మరిగే కుండ వద్దకు ఈగలు కూడా రావు కదా. మొదట నియమం కలత చెందని ఆత్మ అనుకో. రెండవది, దేనినైనా ముఖంపై చూసి అది ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. శత్రువుతో నువ్వు పోరాడేటప్పుడు పదునైన కత్తి కంటే దృఢమైన హృదయం అనేది నీకు ఎంతో అవసరం. కొన్నిసార్లు జగడంలో ఓడిపోవడం వల్ల నువ్వు యుద్ధంలో గెలవడానికి సరికొత్త మార్గాన్ని ఖచ్చితంగా కనుక్కుంటావు. మేధావి అంటే 1% ప్రేరణ, అలానే 99% తన చెమట ఉండాలి. ఎక్కడ గొప్ప సంపద ఉన్నా అక్కడ అసమానత కూడా చాలా గొప్పగా ఉంటుంది కదా. కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం సాధించదు. ఏ పరమార్థం కూడా బ్రతుకుని కానీయకు, వ్యర్థం. నేను చాలా దూరం చూశానంటే దానికి కారణం ఎత్తైన వారి భుజాల మీద నువ్వు నిలబడగలగాలి, అప్పుడే దూరంగా చూడగలవు. గురుత్వాకర్షణ శక్తి గ్రహాల కదలికలను వివరించగలదు, కానీ గ్రహాలను ఎవరు చలనంలోకి నెట్టారో అది వివరించలేరు కదా. చూసి విని నేర్చుకో, ప్రతిదీ నీకు తెలిసి ఉండదు కదా. అలా అనుకున్న ఎవరైనా సరే సామాన్యతకు నిర్దేశించబడతారు. ఏడవడానికి ఎప్పుడూ భయపడకు, అది నీ మనసును విచారకరమైన ఆలోచనల నుండి పూర్తిగా విముక్తి చేస్తుంది. అన్ని జంతువుల్లో మనిషి అత్యంత తెలివైనవాడు, అలానే అత్యంత వెర్రివాడు కూడా. నువ్వు సలహా ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తి దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేడా అని నువ్వు ఖచ్చితంగా ముందుగానే గుర్తించాలి. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే కదా నువ్వు ప్రేమలో ఉన్నట్టు. న్యాయమైన యుద్ధం కంటే అన్యాయమైన శాంతి అనేది ఎంతో ఉత్తమం. నీ సూక్ష్మ శక్తిని కాపాడుకో, అప్పుడు జీవితం నిన్ను వీలైనంత తక్కువగా బాధిస్తుంది. సముద్రంలో చాలా నీరు ఉంది, కానీ అది చాలా ఉప్పగా ఉంటుంది. ఒక్క చుక్క కూడా తాగడానికి పనికిరాదు.
ధైర్యం అంటే కొనసాగడానికి కావలసిన బలం కాదు, బలం లేనప్పుడు కూడా నువ్వు కొనసాగడమే. జ్ఞానం ఒక్కటే మంచిది, అజ్ఞానం ఒక్కటే కదా చెడ్డది. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కంటే కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాల్సింది. ప్రవృత్తి ఒక అద్భుతమైన విషయం, అది వివరించబడదు, కేవలం విస్మరించబడదు కూడా. చర్చ ముగిసినప్పుడు అపవాదం ఓడిపోయిన వాడి సాధనంగా మారుతుంది. నీడను అందించే ప్రతి మేఘం కూడా వర్షాన్ని కురిపించలేదు కదా. భోగభాగ్యాలను ఎదిరించడం బుద్ధిమంతుల స్వభావం, వాటికి బానిసలు కావడం మూర్ఖుల యొక్క స్వభావం. కేవలం ఒకే ఒక వర్షంతో పంట అనేది పండిపోదు కదా. లాజిక్ అనేది నిన్ను ఏ నుండి బీకి తీసుకువెళ్తుంది, మరి ఊహ నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తుంది కదా. నిజమేనా? ప్రేమ మరియు దుఃఖాన్ని అధిగమించు. మనిషి యొక్క మంచి కోసం నువ్వు ఉనికిలో ఉండు. నాకు ఆ మనిషి ఇష్టం లేడు, వాడి గురించి ఖచ్చితంగా నేను ఇంకా బాగా తెలుసుకోవాలనుకున్నప్పుడే అన్నీ నేర్చుకుంటావు. అనుబంధం మరియు ప్రేమ ఒక్కటే అనే ఆలోచన వదిలి, ఆ రెండూ శత్రువులు. అనుబంధం అన్ని ప్రేమలను కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. నువ్వు జీవించగలిగిన దానికంటే తక్కువ జీవితం కోసం స్థిరపడడంలో పెద్ద ఘనత ఏమి లేదు కదా. నీకు తెలియకపోతే చేయాల్సింది భయపడడం కాదు, తెలుసుకోవడం, నేర్చుకోవడమే. నిర్ణయాలు నీకు నచ్చినట్లు కాదు, అవి పని చేస్తాయా లేదా అన్న దాన్ని బట్టే నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి మానవ జీవితంలో సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం నెరవేరకపోతే ఆ జీవితం పూర్తిగా వృధా అయినట్టే కదా. నా విధికి నేనే యజమానిని, నా ఆత్మకు నేనే కదా నాయకుణ్ణి అనుకున్న వాళ్ళే విజయం సాధిస్తారు. జీవితంలో నీ లక్ష్యం ఏదైనా సరే, నువ్వు ఒక ఆవశ్యకతను పుట్టించకపోతే తొందరగా వచ్చేది చాలా ఆలస్యంగా వస్తుంది. ప్రపంచం ఎవడి జీవనానికి రుణపడి ఉండదు, కానీ ప్రతి ఒక్కడికి జీవించే అవకాశాలను ఖచ్చితంగా అందించే తీరుతుంది. నువ్వు ఎంత చేస్తున్నావు అన్నది కాదు, నువ్వు ఎంత ప్రేమతో అది చేస్తున్నావు అనేదే లెక్కలోకి తీసుకుంటారు. సింహం నోటిలో నువ్వు పూర్తిగా తలపెట్టి అది దొరికిందని నువ్వు ఫిర్యాదు చేయలేవు కదా. ఆడ మగ మధ్య స్నేహం సాధ్యం కాదు. మోహం, శత్రుత్వం, ఆరాధన, ప్రేమ ఏదైనా ఉండవచ్చు, కానీ స్నేహం అనేది ఉండలేదు. చాలా అరుదు. భయం, అసంపూర్ణ జ్ఞానం నుండి అది బయటికి వస్తుంది. గోడలు కాదు, మేము వంతెనలు నిర్మించడంలో సాయం చేస్తామని ముందుకు వెళ్ళు. నీ లక్ష్యం ఏంటో అది ఎందుకో తెలిసినప్పుడు మాత్రమే నువ్వు అందరికన్నా బాగా పనిచేస్తావు. ఒకరి కోసం ఒకరు ఆరాటపడే రెండు హృదయాల మధ్య ఎంత ఎక్కువ మంది అడ్డు వస్తారు, వారి ప్రేమ జ్వాల అంత వేడిగా ఉంటుంది, దానిలో మాడిపోతారు. నీరు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దానిలో మొసళ్ళు లేవని అనుకోకు. సత్యం 3 దశల గుండా వెళ్తుంది. మొదటిది, అది అపహాస్యం చేయబడుతుంది. ఇక 2, అది హింసాత్మకంగా వ్యతిరేకించబడుతుంది. ఇక 3వది, అది స్పష్టంగా అంగీకరించబడుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండు, కానీ ఎప్పుడు కూడా సంతృప్తి చెందకు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు. నిన్ను నమ్మిన వారిని పొరపాటున కూడా మోసం చేయకు. నువ్వు ఏమీ చేయకపోతే నీకు ఏదీ కూడా సాధ్యం కాదు కదా. చేసి చూడు, తెలుస్తుంది. ఒకడు నీ కళ్ళను అపహాస్యం చేస్తున్నాడు అంటే వాడు వాడి వైఫల్యాలకు భయపడ్డాడు అని అర్థం. అర్థమవుతుంది కదా. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.